హాయ్ అండి. మన ఫారెక్స్ ట్రేడింగ్‌లో ముఖ్యంగా గోల్డ్ వెర్సస్ డాలర్ ట్రేడింగ్ ఎట్లా జరుగుతదో మనం మినిమమ్ బేసిక్ ఐడియా ఉండాలండి. అది ఎక్స్‌సిఐయు వెర్సస్ డాలర్ అంటారు. ఎక్స్‌సిఐయు అంటే గోల్డ్. ఓకే. గోల్డ్ వెర్సస్ డాలర్ పెట్టి ట్రేడ్ చేస్తాం. మోస్ట్‌లీ డాలర్ ఎలా అఫెక్ట్ అవుతుందో, సో డాలర్ ఇంక్రీజ్ అవుతుంటే గోల్డ్ పడుతుంది. డాలర్ డిక్రీజ్ అవుతుంటే గోల్డ్ పెరుగుతూ ఉంది. ఈ ఎఫెక్ట్స్ గోల్డ్ మీద ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. యాక్చువల్‌గా యాన్ ఇంక్రీజ్ అయినా లేకపోతే యూరో ఇంక్రీజ్ అయినా సరే డాలర్ వాల్యూ అనేది పడుతూ ఉంటుంది. డాలర్ వాల్యూ పడుతూ ఉంటే గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణాలు ఇంకా 4, 5 పాయింట్స్ ఉన్నాయి. అవి కూడా తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఈవెన్ ఇన్ఫ్లేషన్ రేట్స్ గానీ ఇంక్రీజ్ అయితే, అంటే ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిందంటే గోల్డ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్‌లో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా! వాళ్ళు గాని ఇంట్రెస్ట్ రేట్స్ కానీ కట్ చేస్తే, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కానీ డిక్రీజ్ చేస్తే గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంది. గోల్డ్ రేట్స్ కూడా పెరుగుతాయి. అట్లాగే మనం గ్లోబల్‌గా టెన్షన్స్ ఉన్నాయి కదా! వార్ టెన్షన్స్ అంటే యుక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, లేటెస్ట్‌గా ఇండియా పాకిస్తాన్ వార్ అది జరిగింది కదా! హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్ ఇలాంటి రిలేటెడ్ వార్స్ ఉన్నప్పుడు, గ్లోబల్‌గా టెన్షన్స్ నెలకొన్నప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇవే కాక మనం ఫిజికల్ గోల్డ్, ఇండియా ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ కొంటారు రిటైలర్స్. అంటే ఇండియా హౌస్ హోల్డ్స్‌లో కూడా ఎక్కువ కొంటారు. ఇండియాలో, చైనాలో ఫిజికల్‌గా ఇలా గోల్డ్ పెరిగే డిమాండ్స్ ఉంటాయి కదా! యాక్చువల్‌గా ఫంక్షన్స్, మ్యారేజ్, పెళ్ళిళ్ళప్పుడు అలాంటి టైంలో కూడా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే పొలిటికల్ అన్సర్టినిటీ కదా! అంటే గ్లోబల్‌గా ఏదన్నా కంట్రీస్‌లో, మేజర్ కంట్రీస్‌లో పొలిటికల్ ఇష్యూస్ వచ్చి ఏమైనా అన్సర్టినిటీ ఉండి, అంటే అక్కడ ఉన్న పీఎంస్ ఎవరైనా మారే పరిస్థితి ఉంటే అలాంటి టైంలో కూడా గోల్డ్ రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్‌లీ ఓకే. డాలర్ డిక్రీజ్ అవుతే గోల్డ్ పెరుగుతుంది. డాలర్ పెరిగితే గోల్డ్ పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన ఫారెక్స్ ట్రేడింగ్‌లో ఎక్స్‌సిఐయు వెర్సస్ గోల్డ్, సారీ, ఎక్స్‌సిఐయు వెర్సస్ డాలర్, ఈ పేర్స్‌ని మనం ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటారు ఫారెక్స్ ట్రేడింగ్‌లో. సో ఫారెక్స్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే మినిమమ్ ఈ బేసిక్ ఐడియా ఉండాలి. సో ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎకనామిక్ డేటా కావచ్చు, యూఎస్ ఫెడ్ చైర్మన్ స్పీచెస్ కావచ్చు, లేకపోతే యూఎస్ జాబ్ డేటా ఉంటుంది కదా! ఆ జాబ్ డేటా వల్ల కూడా ఈ గోల్డ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఇంకా ఫారెక్స్ ట్రేడింగ్‌లో మంచి మంచి బేసిక్స్ నేర్పుతాను. నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.